హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను సామలతో అన్నం ఎలా వండుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మామూలు అన్నం కంటే సామలు లేదా ఇంకా వేరే మిల్లెట్స్తో దేంతోనైనా అన్నం మామూలు కూరలతో మనం తింటూ ఉంటే వెయిట్ని చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈ మధ్య ఈ మిల్లెట్స్ తింటున్నాను, అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేను లిటిల్ మిల్లెట్ అంటారు కదా, సామలు అండి, వాటిని 1 కప్పు తీసుకున్నాను. ఇవి నేను అమెజాన్లో తెప్పించుకున్నానండి, ఇక్కడ మాకు దొరకవు అనమాట. ఈ చిన్న కప్పుడు సామల్ని వండుతున్నాను. చూసారు కదా, సామలు అంటే ఇలా ఉంటాయి. ఇవన్నీ ఒకే రకంగా అనిపిస్తాయి, కానీ మనమే ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. వీటిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. నిండుగా నీళ్లు పోసి చేత్తో ఇలా గిలుకొట్టినట్లయితే పైకి తేలినవి కూడా మొత్తం కలుస్తాయి అనమాట. చూసారు కదా, ఈ విధంగా మొత్తం చేసి మీరు మామూలుగా ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే టీ వడకట్టుకునేది ఉంటుంది కదా, దాంతో కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదంటే చేత్తో జాగ్రత్తగా మనం నీళ్ళని వంచేసుకొని కడుక్కోవచ్చు. ఈ విధంగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను ఈ నీళ్ళని వంచేస్తాను అనమాట. వంచేస్తే ఈ విధంగా వస్తాయి కదా. ఇప్పుడు 1 కప్పు సామలకి 3 కప్పుల నీళ్ళు తీసుకుంటున్నాను. మీరు 2.5 కప్పులు కూడా తీసుకోవచ్చు. ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకుంటే 3.5 కప్పులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3 కప్పుల నీళ్ళు తీసుకుంటున్నాను. ఇలా బాగా కడుక్కొని నీళ్లు కొలుచుకొని పోసిన తర్వాత రాత్రంతా నానబెట్టుకోవాలి. అంత టైం లేకపోతే 4 నుండి 5 గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇలా నానితేనే మనకి ఈ మిల్లెట్స్లో ఉన్న పోషక విలువలన్నీ అందుతాయని కాదరవల్లి గారు చెప్పారనమాట. సో అందుకోసం మీరు ఖచ్చితంగా 4-5 గంటలు నానబెట్టి తర్వాత వండుకుంటే మీకు చాలా హెల్దీ అనమాట ఈ మిల్లెట్స్. సో మీరు రేపొద్దున వండుకోవాలనుకుంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకోవచ్చు. లేదంటే లంచ్ కోసం అంటే మీరు లేవగానే పొద్దున్నే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెని డైరెక్ట్గా నేను మీడియం ఫ్లేమ్లో పొయ్యి మీద పెట్టేసి ఉడికించుకుంటున్నాను. 10 నుండి 15 నిమిషాల్లో ఉడికిపోతుందండి. ఎప్పుడైతే చూసారు కదా ఈ విధంగా దగ్గర పడుతుంది కదా, అడుగున కొంచెం వాటర్ ఉంటాయి, అప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఆఖరి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. కొంచెం చల్లారిన తర్వాత చక్కగా పొడి పొడిగా అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీరు ఏ కూరతోనైనా సరే ఈ మిల్లెట్స్ అన్నం తినొచ్చు. ఇదే విధంగా మిగతా కూడా మీరు వండుకోవచ్చు. ఒక్కొక్కటి కొంచెం చేంజ్తో ఉంటుందన్నమాట. వీటితో చాలా మంచి బ్రేక్ఫాస్ట్లు కూడా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ మిల్లెట్స్తో రెసిపీస్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను మరికొన్ని రెసిపీస్ వీడియోస్ మీకు ప్రజెంట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.